అయ్యా ఏంటంటే మర్చిపోయామండి, గోప చెట్టు చేసుకుని ఉండిపోయాం. కంగారుగా చేస్తామండి. పోతే అయిపోతుంది కదండి, పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసరికి జున్నుపాలు రెడీ అయిపోవాలండి. ఇది కూడా జున్నుపాలు, మా పిల్లవాడు కూడా జున్నుపాలు. ఇది కూడా బెల్లం చక్క కూడా మొక్కగా తీసుకున్నామండి. దీన్ని మెత్తగా చుట్టూ కొట్టేసుకోవాలండి. దీనికి గడ్డగా కొట్టేసుకుంటే బాగుంటుంది. ఇంకా మిరియాలు తెప్పించానండి, కొంచెం పందాలు వేసేసి మిక్సీ బట్టి మొత్తం కలిసిపోద్దండి. ఇది కూడా ఈ విధంగా కొట్టేసి మన పాలల్లో ఈ పాలు ఇందులో వచ్చి చిట్లీ పాత్రలు పెడదామండి. ఇది కూడా చక్కగా బెల్లం బిస్కేసాక జున్నుపాలు ఇందులో పోసేస్తానండి. ఇది కూడా ఈ విధంగా చక్కగా బెల్లము, మిరియాలు, కొద్ది పందార కలిపి చక్కగా ఈ విధంగా తీసుకేసామండి. ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ మీద వాటర్ పెట్టామండి. వాటర్లో పెట్టుకుని తీపి చూద్దామండి. నిన్న పంపించారండి, సరే రేపు చేసుకుందాం అనుకున్నామండి. పొద్దున్న మర్చిపోయాను. నేను సాయంత్రం పిల్లలు అడిగేసరికి అయ్యో మర్చిపోయానా అన్నానండి. పాపం వాళ్ళు వచ్చేసరికి రెడీ అయిపోవాలండి. బాండీలో నీళ్ళు పోసేసి పెట్టానండి. గిన్నె ఇలా పెట్టేయాలండి ఇందులో. దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందండి. మిరియాల పొడి మళ్ళీ కొంచెం వేసామండి, సరిపోదామని. చక్కగా ఇది 5-6 పొంగులు పొంగుతాయండి, ఉడుకుద్దండి. అదిగోండి జున్నుపాలు రెడీ అయిపోయింది. అది గడ్డ కాలేదండి. ఇదిగో చూడండి, మొన్నట్లాగా మరి నీళ్ళ కాడ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయిందండి. ఇది కూడా చక్కగా నేనైతే జున్ను విధంగా రెడీ చేసుకున్నానండి. నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. షార్ట్ దిగండి.